హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో అరటి పువ్వు కనిపిస్తుంది. అరటి పువ్వు చిన్న గెలగ ఎలా మారుతుంది, చిన్న పిలకల నుంచి కోతకు వచ్చే వరకు నేను 4-5 రకాలుగా సైజులు అయితే చూపించాను. ఇదంతా కూడా అరటి గెల సంబంధించి, ఇదంతా అరటి తోట. అరటి తోటలో ఉండే రకరకాల చెట్ల సైజులను చూపించి నేను అరటి గెల ఎలా తయారవుతుంది, కోతకు వచ్చిన గెల ఎలా ఉంటుందో అంతవరకు చూపించాను. బాగుంది. ఇది గోశాలకు సంబంధించి గోవుకి లడ్డూ నివేదన సమర్పించి 10 రూపాయలు ఇచ్చి లడ్డూ నివేదన సమర్పిస్తే గోమాతకి ఈ లడ్డు తినిపిస్తే మనకు పుణ్యం వస్తుందని చెప్పి ఈ విధంగా అయితే ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ అరటి గెల తయారయ్యే దాని గురించి కానీ ఈ గోమాతకు సంబంధించి కూడా ఇదంతా కూడా శ్రీ లలితా పీఠంలోని అద్భుతాలన్నమాట. ఈ శ్రీ లలితా పీఠంలో ఇలా చూసుకుంటూ పోతే చాలా బోలెడన్ని ఉంటాయి. అవేంటియో ముందు వీడియోలో చూపిస్తాను.